భక్తి ప్రేక్షకులందరికీ కూడా అమర్నాథ్ సేవా సమితి సిద్దిపేట తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా 16 సంవత్సరాల క్రితం వ్యవస్థాపకం చేసినటువంటి ఈ అమర్నాథ్ సేవా సమితి అంచెలంచెలుగా ఎదిగి భక్తుల ఆశీర్వాదం మరియు భగవంతుని ఆశీర్వాదాలతో ప్రతి నిత్యం ఇక్కడ సుమారు 58 రోజుల పాటు అమర్నాథ్ పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి సభ్యుల సహకారం, భక్తుల సహకారం చాలా తృప్తినిస్తుంది. అదేవిధంగా ఈ సంస్థ తరఫున మనం అమర్నాథ్ లో 8వ నంబర్ లంగర్లో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఛాయ, తోసు మరియు 7 గంటల నుండి ఉప్మా, ఇడ్లీ, వడ, పూరి ఇలాంటి టిఫిన్స్ మరియు 11 గంటలకు 2 కర్రీసు, అన్నము, పాపడు, సాంబార్, పెరుగు మరియు సాయంత్రం చాట్ ఇలాంటి కార్యక్రమాలతో భక్తులందరికీ కూడా కడుపు నిండా భోజనం నింపి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా కొంతమంది మాకు వేడి నీళ్ళు తాగామని అడిగారు. వారి కోసం కూడా ప్రత్యేకంగా వేడి నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సహకరిస్తున్నటువంటి ప్రతి సభ్యునికి, ఇలాంటి సేవకురాళ్లకు మరి అందరికీ కూడా మా యొక్క సంస్థ ద్వారా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ గారు, మీరు ఈ అమర్నాథ్ సంస్థకు మీరు పిఆర్ఓ గారు కదా, సో మీరు ఈ సంస్థకు మీరు ఏ రకంగా వచ్చిన వీళ్ళకి ఏ రకంగా మీరు చేస్తున్నారు సపోర్ట్? ముఖ్యంగా నన్ను పిఆర్ఓ నియమించినందుకు గౌరవ చైర్మన్ గారికి, మధుసూదన్ గారికి మరియు సంస్థ అధ్యక్షులు నందిని శ్రీనివాస్ గారికి, కార్యదర్శి మంకాల్ నవీన్ గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం ప్రచారం అంతా సోషల్ మీడియాలో ఉంది కాబట్టి మనం కూడా మన సంస్థ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని మీ అందరి సహకారంతో అన్ని కార్యక్రమాలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, మనటువంటి సోషల్ మీడియా ప్రతి ఒక్క ఛానల్లో, ఫేస్బుక్ లో కూడా మన సంస్థ సేవలు చూసి ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో కూడా 5,000 ఫాలోవర్స్ నుంచి 7,000 ఫాలోవర్స్ ఈ మధ్యలో అయ్యారు. వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. మీ అందరూ కూడా మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని మీరందరూ ఆశీర్వదించాలని ద్వారా తెలియజేది ఏంటంటే, మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని ఫేస్బుక్ లో మీరందరూ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాలో కూడా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అకౌంట్ ను కూడా లైక్ చేయాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.